సీనియర్స్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. నేటి వార్తలను ముఖ్యాంశాలు. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం. అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు. రెచ్చగొట్టే వారి మాటలు నమ్మవద్దు. తాండూరు అభివృద్ధికి భారీ ప్రణాళికలు. ఎమ్మెల్యే బియ్యని మనోహరెడ్డి. భద్రేశ్వర దేవాలయంలో ముస్తాబవుతున్న అన్నదాన సత్రం. దేవాలయ చైర్మన్ పటేల్ కిరణ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దాతల సహకారంతో వేగవంతంగా నిర్మాణ పనులు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు. బషీరాబాద్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన గ్రామ సభ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మనోహరెడ్డి. బంగారం షాప్లో వెండి పట్టీల చోరీ. సీసీ ఫుటేజీల రికార్డు. చోరీ చేసిన మహిళను గుర్తించి పట్టుకొని వెండి పట్టీలను స్వాధీనం చేసుకున్న షాప్ యజమాని. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని తాండూరు ఎమ్మెల్యే బియ్యని మనోహరెడ్డి అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన వార్డు సభల ముగింపు కార్యక్రమాలు చివరి రోజు అట్టహాసంగా జరిగాయి. తాండూరు మున్సిపల్ పరిధిలోని 33వ వార్డులో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మనోహరెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న, మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల బాలరెడ్డి, వార్డు కౌన్సిలర్ ప్రవీణ్ గౌడ్ పార్టీ నేతలతో కలిసి వార్డు సభలో లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహరెడ్డి మాట్లాడుతూ గత 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని విస్మరించిందని అన్నారు. పేదలకు ఇండ్లు, రేషన్ కార్డులు అందజేయని ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని విమర్శించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను పక్కగా అమలు చేసేందుకు కృషి చేస్తుందని తెలిపారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, రైతులకు రైతు భరోసా, కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా ఆర్థిక సహాయం అందించేందుకు శ్రీకారం చుట్టిందని వివరించారు. ఈ నెల 26 నుంచి కొత్త సంక్షేమ పథకాలను అందించబోతుందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై పని పాట లేని కొందరు చేస్తున్న రెచ్చగొట్టే మాటలను ఎవరు నమ్మవద్దని అన్నారు. కాంగ్రెస్ సంక్షేమ పథకాలను నిరంతరం అమలు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. పథకాల జాబితాలో పేర్లు రాకుంటే ఎవరు ఆందోళన చెందవద్దని, మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కౌన్సిలర్లకు రెడ్డి సార్ గారు సన్మానిస్తున్నారు. పూల పక్కనకి కొద్దిగా ఆగండి. ఇక్కడ టేబుల్ ఉంటాయి వాళ్ళకి. 36 వరకు అయితే కార్యక్రమం అయితే నిర్వహిస్తూ బస్సులకట్ట దగ్గరికి ఇచ్చేసినటువంటి గత 3 రోజుల నుంచి ప్రజాపాలనలో భాగంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు చెప్పి ఉన్నారో దాంట్లో భాగంగానే 6 స్కీమ్లు ఎప్పుడైతే చెప్పి ఇంతకుముందు గతంలో 10 సంవత్సరాలు చూసినాం. అది ఓన్లీ చెప్పి మాటల ప్రభుత్వం, కానీ ఇప్పుడు వచ్చింది చేతల ప్రభుత్వం అని చెప్పేసి మరొకసారి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. గడిచిన 1 ఇయర్ లోపలనే దాదాపు 4 నుంచి 5 స్కీమ్లు మనము ప్రతి ఒక్కరికి ఇంటింటికి అందేలాగా చూసుకుంటున్నారు. అలాగే మనం ఇక్కడ చూస్తున్నటువంటి విషయంలో ఖచ్చితంగా పేదల ప్రభుత్వం ఎలాగో మహిళల ప్రభుత్వం కూడా అలాగే. ఏదున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఈ యొక్క దేశం ఎట్లా అయితే ఒక ఇల్లుందా, ఇంట్లో ఒక ఆడ మహిళ హ్యాపీగా ఉంటే ఆ ఇల్లంతా బాగుంటది అనే ఉద్దేశంతో ఆ దేశంలో ఉన్నటువంటి మహిళలు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా హ్యాపీగా ఉంటే రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉంటుందనే ఉద్దేశంతో ఫస్ట్ మనకిచ్చింది ఫ్రీ బస్సు స్కీమ్. అలాగే తర్వాత మన ఆడపిల్లలకి ఎలాంటి ఇబ్బంది పడొద్దని చెప్పి గ్యాస్ లేక చాలా మంది గ్యాస్ చూస్తే రేట్లు పెరగడం వల్ల కట్టెల పొయ్యితో వంటలు చేస్తున్నారనే ఉద్దేశంతో మనకి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మన కరెంటు బిల్ కూడా 200 యూనిట్స్ వరకు ఫ్రీ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు మన రేషన్ కార్డ్స్, ఇందిరమ్మ ఇళ్ల కోసం మీరెక్కడో మీ సేవల చుట్టూ లేకపోతే ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, మున్సిపల్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రజాపాలన ప్రజల వద్దకే, మీ దగ్గరకే వచ్చి మేమే ఇక్కడ కూర్చొని ప్రతి ఒక్క సమస్యని ఇక్కడ ఉన్నటువంటి వారి దగ్గర నుంచి దరఖాస్తులను మీ వార్డులోనే ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ మీ దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే ఈ రోజు మన కార్యక్రమంలో భాగంగా
ఎవరికైతే మొన్న సర్వేలు జరిగింది, ఆల్రెడీ మున్సిపల్ అధికారులు ప్రతి ఇంటికి రావడం జరిగింది. ఆ సర్వేలో నేమ్స్ కొంతమంది వచ్చినాయి. ఇక్కడ తర్వాత నేమ్స్ కూడా చెప్తారు. ఆ నేమ్స్ ఉన్న వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు. నేమ్స్ లేని వాళ్ళు మాత్రమే దరఖాస్తులు ఇవ్వండి. అలాగే రేషన్ కార్డ్స్ విషయంలో కూడా అడిషన్ గా, అంటే ఇంతకు ముందు పాత రేషన్ కార్డ్స్ ఉంది, తర్వాత మీకు పిల్లలు పుట్టిన తర్వాత దాంట్లో అడిషన్ యాడ్ లేకుంటే, లేకపోతే కొంతమందికి పెళ్లిళ్ళై కోడళ్ళు వచ్చి ఉంటారు, వారందరినీ అడిషన్ యాడ్ చేయాల్సిన అవసరం ఉంటే వాటికి మాత్రమే ఇక్కడ దరఖాస్తులు ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వండి. గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ వాళ్ళని చూసినాం, ఏ విధంగా వాళ్ళు పరిపాలన చేసిండ్రు. వాళ్ళకి ఆ రోజు ధనిక రాష్ట్రాన్ని ఇస్తే మనకి ఈ రోజు ఏ విధంగా ఇచ్చిండ్రు. మళ్ళీ ప్రజాపాలన వస్తుంది. మీకు ఎక్కడ కూడా ఏ అధికారుల చుట్టూ తిరగవలసిన అవసరం లేదు. ఏ సంక్షేమ పథకాలైనా కానీ ఖచ్చితంగా మీ ఇంటింటికి తిరిగి ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. మమ్మల్ని ఆశీర్వదించినట్టే ఆ రోజు మీరు గొప్ప మనసు చేసుకొని మళ్ళీ కాంగ్రెస్ వస్తేనే మాకు సంక్షేమ పథకాలు వస్తాయి. గతంలో ఇందిరమ్మ ఇల్లు వచ్చిందంటేనే కాంగ్రెస్ లో వచ్చింది. గతంలో రేషన్ కార్డు వచ్చిందంటేనే కాంగ్రెస్ లో వచ్చింది. గతంలో పింఛన్ ఇచ్చిందంటేనే కాంగ్రెస్ వాళ్ళే గతంలో మాకు ఇచ్చిండ్రు. ఈ 10 సంవత్సరాల కాలంలో మాకు ఇవ్వలేరని కూడా చెప్పారు. మీరు కష్టపడ్డారు. మేమెంతైతే ఇది చేస్తామో మాకు ఎక్కువ కూడా మళ్ళీ కాంగ్రెస్ తెప్పియాలని చెప్పి మీరందరూ కూడా నన్ను భుజ స్కంధాల పైన పెట్టుకొని 40 రోజుల్లోనే నన్ను ఎమ్మెల్యే చేసిండ్రు. ఎప్పుడు కూడా మీ తాండూరు ప్రజలను మిమ్మల్ని నేను ఎప్పుడు కూడా మర్చిపోనని చెప్పి చెప్తా ఉన్నాను వేదిక ద్వారా. మేము గెలిచిన ఎంపడే మేము చెప్పినాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, అప్పుడున్నటువంటి పిసిసి అధ్యక్షుడు ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ మన సోనియా గాంధీ గారు ఎలక్షన్స్ ముందు కూడా మీకు చెప్పిన 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పి ఏదైతే సోనియా గాంధీ గారు చెప్పినరో వారి మాట ఒక శిలాశాసనం. ఆశమాషగా సోనియా గాంధీ గారు చెప్పిందంటే మన ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి వాగ్దానాలు 6 గ్యారంటీలు కూడా మన గవర్నమెంట్ వచ్చిన ఎంబడే మీకు అందరికీ తెలుసు. ప్రమాణ స్వీకారం చేసిన ఎంబడే మా మహిళా సోదరులకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో కానివ్వండి, 200 యూనిట్లకు కరెంటు బిల్లు మాఫీ కానివ్వండి, 500లకు ఒక సిలిండర్ కానివ్వండి, దేశంలో ఎవ్వరు చేయనటువంటి రుణమాఫీ. గతంలో మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు, మన దగ్గర స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడే రుణమాఫీ చేయడం జరిగింది. యావత్ భారతదేశంలో 70,000 కోట్లు అప్పుడు వేస్తే మనం ఇప్పుడు ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా గానీ మనం ఆర్థికంగా చూసినాం. గత 10 సంవత్సరాల కింద ధనిక రాష్ట్రాన్ని ఆ రోజు బీఆర్ఎస్ లకు అప్పచెప్పినాం. ఈ 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఏం చేసిరంటే మనం అంతా కూడా ఆలోచన చేసుకోవాలి. 7.5 లక్షల కోట్లు ఈ రోజు అప్పు చేసిండ్రు. 7.5 లక్షల కోట్లు అప్పు చేసి మనకి ఇచ్చిండ్రు. ఒక అప్పుల తెలంగాణగా మనకు ఒక బకెట్ షిప్ ఇచ్చిండ్రు. అయినా సరే మనం ఎక్కడ కూడా మన ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా బెదరకుండా మళ్ళీ సంపద సృష్టించాలా, కంపల్సరీ బీద బడుగు బలైన వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించాలని ఒక పట్టుదలతో, సోనియా గాంధీ గారు మాట ఇచ్చిన ఒక పట్టుదలతో ఎంత కఠోర దీక్ష చేసి మీకు చెప్పినటువంటి అన్ని స్కీమ్లు ఇవ్వాలని చెప్పి ఇప్పుడు చెప్పినటువంటి 3 స్కీమ్లే కాకుండా రుణమాఫీకి దాదాపు 22,000 కోట్లు ఇప్పటికే రుణమాఫీ చేయడం జరిగింది. ఇంకా కొంతమందికి అక్కడక్కడ ఉన్నాయి. వారికి కూడా కొద్ది ఆర్థిక వ్యవస్థ కుదుట పడ్డాక, గవర్నమెంట్ ఆర్థిక వ్యవస్థ అంటే కూడా మన సంసారం లాంటిదే. వారు చేసినటువంటి అప్పులకు వాళ్ళు ఏదైతే 7.5 కోట్లు అప్పులు చేసిండ్రో వాళ్ళ అప్పులకే దాదాపు 66,000 కోట్లు వాళ్ళకు మిత్తులు కట్టుకుంటూ మన సంక్షేమ పథకాలు ఒక్కొక్కటి మనం ఏదైతే 6 గ్యారెంటీలు చెప్పినామో ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ ఈ రోజు వస్తా ఉన్నాం. ఇంకా రేపు 4 గ్యారెంటీలు ఇవ్వబోతున్నాం. ఎవరికైతే భూమి లేని నిరుపేదలు ఉన్నారో వారికి అందరూ కూడా ప్రతి ఒక్కరికి నెలకు ₹1,000 ఇస్తామని చెప్పినాం. సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పినాం. వారికి అందరూ కూడా ఇప్పించే బాధ్యత రేపు 26వ తారీఖు నుంచి. ఎవరైతే నిజంగా భూమి లేని వాళ్ళు ఉంటారో ఈ ఎంఆర్ఈజీఎస్ లో, ఎన్ఆర్ఈజీఎస్ లో, ఉపాధి హామీ పథకంలో 120 రోజుల పని దినాలు ఎవరైతే చేసి ఉంటారో వారికి అందరూ కూడా నెలకు ₹1,000, సంవత్సరానికి ₹12,000 ఇప్పించే బాధ్యత ఖచ్చితంగా మేము తీసుకొని ఇస్తామని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అదే కాదు ఆ రోజు చెప్పినాం, ఇప్పుడే మా సోదరులు చెప్పిండ్రు, తాండూరు పట్టణంలో ఏదైనా ఇండ్లు ఇచ్చిందంటే గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. ఈ రోజు ఇందిరానగర్ కట్టినా, ఈ రోజు మాణిక్ నగర్ కాలనీ కట్టినా, ఏ కాలనీ కట్టినా, రాజీవ్ కాలనీ కట్టినా, ఇందిరమ్మ కాలనీ కట్టినా, గాంధీ నగర్ కట్టినా కాంగ్రెస్ గవర్నమెంట్ అనే కాంగ్రెస్ ఉన్నప్పుడే ఇవ్వడం జరిగింది. మళ్ళీ మీ అందరి ఆశీర్వాదం వల్ల ఈ రోజు మనం కాంగ్రెస్ ని అధికారం తెచ్చుకున్నాం. మీకందరికి కూడా ఇది నిరంతర ప్రక్రియ.
ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు 3,500 ఇండ్లు ఇచ్చిండు. రేపు మార్చి తర్వాత మళ్ళొక 3,500 ఇండ్లు ఇస్తా ఉన్నాడు. దాదాపు 7,000 ఇండ్లు మన నియోజకవర్గానికి వస్తుంది. అవన్నీ కూడా బీదకు బడుగులకు బలహీన వర్గాలకి అవి ఇండ్లు ఇస్తాం. మీకు పేదలకు నిరుపేదలకు ఎక్కడ కూడా ట్రాన్స్పరెంట్ గా ఎవరి జోక్యం లేకుండా నిజమైనటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో నిజమైనటువంటి లబ్ధిదారికి మీ ఇంటికి వచ్చి సంక్షేమ పథకాలు ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తామని చెప్పి కూడా వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాం. దీంట్లో ఎవరైనా అప్లికేషన్స్ లేని వాళ్ళు ఉంటే దరఖాస్తు పెట్టిన దీంట్లో పేరు రాని వాళ్ళు ఉంటే మళ్ళీ కూడా మీరు దరఖాస్తు పెట్టుకోండి. దయచేసి వాళ్ళు వీళ్ళు చెప్పినటువంటి మాటలు వినకండి. నేను ఇంకా మన గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మేము ఇంకా 4 సంవత్సరాలు మన ముఖ్యమంత్రి గారు ఉంటాడు, నేనుంటాను. నేను ఇంకా మీకు ఎక్కడ ఉన్నా గానీ మీకు అన్ని కూడా ఇప్పించే బాధ్యత నేను చేసుకుంటా, నేను నెరవేరుస్తాను. మీకు ఆ రోజు చెప్పిన తాండూరుని దిశ మారుస్తా చెప్పిన ఇదే తాండూరు పట్టణంలో ఇల్లు తిరిగినాం. ఆ రోజు తిరిగితే ఒకటే మాట చెప్పిండ్రు, మా తాండూరు పట్టణానికి మా ఇంట్లో పిల్లలు ఇవ్వాలంటే ఇబ్బంది పడతా ఉన్నారు, మాకు రోడ్లు పరిస్థితులు బాగాలేవు, రోడ్లు బాగాలేవు అని చెప్పి రావుబాయి గారు, రజాక్ భాయ్ గారు, ప్రభాకర్ గాని మేమందరం కూడా పోయినప్పుడు చాలా మటుకు చాలా ఇంట్లో ఇవే క్వశ్చన్ చేసిండ్రు. మీకు చెప్పినా మీరు అవకాశం ఏంటి తాండూరు దశ మారుస్తా చెప్పిన ఇప్పటికీ ఈ రోజు వరకే గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో మన రోడ్ల కోసమే దాదాపు 800 కోట్ల రూపాయల వరకు ఈ రోజు తీసుకురావడం జరిగింది. అన్ని కూడా టెండర్ ప్రాసెస్ లో ఉన్నాయి. ఈ నెలలో వచ్చే నెలలో అయిపోతాయి. అన్ని రోడ్లను కూడా మీ అందరి ఆశీర్వాదం వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారం వల్ల తాండూరుని అన్ని విధాలు అభివృద్ధి చేసుకుందాం. తాండూరు పట్టణం ఉంది, ఒక వర్షం వస్తే మొత్తం ఇండ్లకు నీళ్లు పోతున్నాయి. నేను దగ్గరుండి చూసిన, ఆ ఇండ్లకు పోయి చూసిన, ఏ ఇంట్లో నీళ్లు పోతే ఆ ఇండ్లు తిరిగినా, చిలకవాగు తిరిగినా, చిలకవాగు ప్రక్షాళన చేయాలని చెప్పినాం. అధికారులు అందరినీ పిలిపించినాం, చైర్మన్ గాని కౌన్సిలర్ గాని మేమందరం కూడా ఉన్నాం. ఆ రోజు ఏ విధంగా చేయాలా, దీన్ని రూపు మాపాలంటే తాండ్రు పోయి ఒక చిన్న వర్షం పడితే ఇంట్లోకి నీళ్లు రాకుండా చేయాలంటే ఏం చేయాలని చెప్పి అందరితో మాట్లాడడం జరిగింది. చిలకవాగు ప్రక్షాళన చేయాలని చెప్పిండ్రు. ఎంబడే దానికి 16 నుంచి 20 కోట్లు పెట్టినాం. అవి కూడా జరుపుకుంటే ఇంకా గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగి ఇంకొక 20 కోట్లు పెడతా ఉన్నాం. 40-45 కోట్ల నుంచి చిలకవాగు ప్రక్షాళన చేసి తాండూరుకి ఎక్కడ కూడా నీళ్ళు ఇబ్బంది లేకుండా చేద్దాం. అదే కాదు, ఇంకా కూడా ఈ రోజు గొల్ల చెరువు ఉన్నది. చిన్న వర్షం పడితే మొత్తం కప్పంతా కూడా తెరలపోతుంది. దాన్ని ఏం చేయాలని చెప్పి జుబేర్ గాని చైర్పర్సన్ గాని వాళ్ళ ఇంట్లోనే కూర్చొని అంత అధికారులను పిలుచుకొని మాట్లాడినాం. ఏం చేస్తే బాగుంటుందని చెప్తే దాన్ని కూడా నీళ్లు బయటకు పంపడానికి ఒక మార్గం చెప్పిండ్రు. దాన్ని కూడా 5 కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది. అది కూడా టెండర్ అయిపోయినాయి. అతి త్వరలో రేపు మాపు అది కూడా పని స్టార్ట్ చేయబోతున్నాం. అదే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారిని మనకు దాదాపు 75 సంవత్సరాలు అవుతుంది మన మున్సిపాలిటీ చేసుకొని, మన మున్సిపాలిటీ డ్రైనేజ్ లేదంటే, ఇంకా కూడా సీసీ రోడ్లు లేవంటే, పాత చూసినాం ఇంకా ఇబ్బందికరంగా ఉన్నది. అవన్నింటినీ డెవలప్ చేసుకుందామని కానీ చేసుకునే దాదాపు ఒక ప్రణాళిక తయారు చేయించినాం. ఒక 500 కోట్ల రూపాయలు కావాలని చెప్పి డిపిఆర్ తయారు చేస్తే అధికారులందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి దాన్ని కూడా ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కి ఒక 500 కోట్లు అడిగినాం. అతి త్వరలోనే అది కూడా ఇవ్వబోతా ఉన్నాడు. దాన్ని కూడా చేపిస్తామని చెప్పి వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మన ఖాళీలన్నీ కూడా ఎక్స్పెన్షన్ అయినాయి. చాలా మటుకు నీళ్ళ సమస్య ఉన్నది. ఇంకా ఇక్కడ 10-15 ట్యాంకులు కావాలా. అంత గ్రామాలకు పోయినప్పుడు అన్ని వార్డులకు పోయినప్పుడు ఆ సమస్యలు ఎవరెత్తిండ్రు వారికి అందరూ కూడా పరిష్కారం ఏం చేయాలని చెప్పి అడిగినాం. దానికి దాదాపు ఒక 25 కోట్లు అమృత్ 2 లో కూడా శాంక్షన్ అయిపోయినాయి. ట్యాంక్స్ అన్ని కూడా ఇప్పటికే మార్కింగ్ కూడా అయిపోతా ఉన్నది. రేపు మాపో కొత్త కాలేజ్ అన్నిటి కూడా మళ్ళా ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు కట్టించి ప్రతి ఇంటికి నల్ల నీళ్ళు ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకొని అతి త్వరలోనే అది కూడా చేపిస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, దయచేసి ఇది అప్లికేషన్ అనేది రేషన్ కార్డు అనేది ఒక్క రోజుతో ఒక మీటింగ్ తో అయిపోయేది కాదు. నిరంతర ప్రక్రియ. ఆఖరి లబ్ధిదారుని వరకు వచ్చి ఇచ్చే వరకు నేను ఖచ్చితంగా నేను మీకు తోడుగా ఉంటా, మీకు అండగా ఉంటా, మీకు ఇప్పిస్తాను. దయచేసి వాళ్ళు వీళ్ళు పని బాట లేనోళ్ళు ఎవరైనా ఏదైనా రెచ్చగొడితే వాళ్ళ మాటలు దయచేసి మీరు నమ్మకండి. ఏదైనా పని చేయడానికి నేను ఉన్నా. మీరు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మితే గత 10 ఏళ్ళు ఈ మాటలు చెప్పి నష్టపోయిండు. వాళ్ళు మాటలే మాట్లాడి ఇప్పుడే సోదరమని చెప్పింది. 4 సంవత్సరాల నుంచి మున్సిపాలిటీలో వర్గ పౌరు తప్పించి కుర్చీలు కొట్లాడినాయి కానీ ఎక్కడ కాలనీలో ఒక డెవలప్ అయింది లేదు. అందుకని ఈ సంవత్సర కాలంలో ఏ విధంగా కాలనీలో కొద్దిగా గొప్ప పనులు అవుతా ఉన్నాయి. ఇంకా రేపు నెక్స్ట్ నుంచి ఇంకా పని చేసుకుందాం. తాండూరులో చూసినాం శానిటేషన్ ఎక్కడ పోయినా ఇబ్బందికరంగా ఉంది. మా కౌన్సిలర్లు తిప్పలు పడతా ఉన్నారు. అయినా మ్యాన్ పవర్ సరిపోతలేదు. దానికి ఏం చేయాలో ఒక ప్రణాళిక ఆలోచన చేసినాం. సబ్ కలెక్టర్ గారికి చెప్పినాం, కలెక్టర్ చెప్పినాం. వాళ్ళతో కూడా ఒక సమీక్ష చేయడం జరిగింది. దాన్ని కూడా ఒక మంచి శానిటేషన్
తాండూరు పట్టణ నడిబొడ్డున వెలిసిన శ్రీ భద్రేశ్వర దేవాలయంలో అన్నదాన సత్రం నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. దేవాలయ చైర్మన్ పటేల్ కిరణ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దాతల సహకారంతో నిర్మాణ పనులు వేగవంతంగా చేపట్టారు. ఇప్పటికే ప్రతిరోజు దేవాలయంలో వందలాది భక్తులకు అన్నదానం జరుగుతుంది. ఈ సేవలను మరింత విస్తరించేందుకు దేవాలయ కమిటీ కృషి చేస్తుంది. ఇందుకోసం దేవాలయ చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. తాండూరు ఎమ్మెల్యే మనోరెడ్డి సహకారంతో దేవాలయ ప్రాంగణంలో నిత్య అన్నదాన సత్రం నిర్మాణం చేపట్టారు. 45 రోజుల క్రితం అన్నదాన సత్రం నిర్మాణానికి అంకురార్పణ చేయగా పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. సత్రం నిర్మాణంకు సుమారు 1 కోటికి పైగా నిధులు అవసరమని అంచనా వేశారు. ఇప్పటికే దాతల సహకారంతో నిర్మాణ పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. సత్రం పనులు పూర్తి చేసిన వెంటనే నిత్య అన్నదానం చేయాలని నిర్ణయించినట్లు దేవాలయ చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోరెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్ మండలంలో వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన గ్రామ సభ కార్యక్రమంలో ఎమ్మెల్యే మనోరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ నెల 26 నుంచి 4 సంక్షేమ పథకాల అమలుకు శ్రీకారం చుట్టబోతుందని తెలిపారు. ప్రభుత్వం ఎంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా 6 గ్యారెంటీలు అమలు చేసేందుకు కృషి చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో దాదాపు 22,000 కోట్ల రుణమాఫీ చేయడం జరిగిందని వివరించారు. వ్యవసాయం చేసే ప్రతి రైతుకు రైతు భరోసా 12,000 అందించడం జరుగుతుందని తెలిపారు. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందించడం జరుగుతుందని అన్నారు. సంక్షేమ పథకాలు అందని లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించే బాధ్యత నాదే అంటూ ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. సంక్షేమ పథకాలు అందని ప్రతి ఒక్కరూ గ్రామ సభలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కళా నరసింహులు గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డే లక్ష్మణరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవ్ రెడ్డి, వైస్ చైర్మన్ చందర్, పిఎస్సిఎస్ చైర్మన్ వెంకటరామరెడ్డి, వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, మాజీ జెడ్పీటీసీ రాకేష్, పవన్ ఠాకూర్, సాయిలు గౌడ్, యువ నాయకులు అనిల్ గౌడ్, యూత్ ప్రెసిడెంట్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ జనవరి నుండి ఈ 4 పథకాలు అమలు చేయబడుతుంది. ఈ పథకాల వివరాలు గ్రామంలో ప్రజలందరికీ తెలియజేసి వారి అభిప్రాయాలు స్వీకరించడానికి ఈ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అర్హులైన అందరు లబ్ధిదారులకు ఈ పథకం కింద సహాయం అందించాలనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ 4 పథకాలు: 1 ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, 2 రైతు భరోసా, 3 కొత్త రేషన్ కార్డు, 4 ఇందిరమ్మ ఇల్లు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా చెప్తున్నాను. ప్రజాపాలనలో భాగంగా భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు సంవత్సరానికి 12,000 ఇవ్వడానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయబడుతుంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నమోదు చేయబడిన 2023-2024 సంవత్సరం సంబంధించిన కనీసం 20 రోజులు పనిచేసిన భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబాలను ఈ ఆర్థిక సాయం అందించడం కొరకు ఏర్పాటు చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఇంకనూ మిగిలిపోయిన అర్హులైన లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించి వారిని కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో చేర్చబడుతుంది. మనకిచ్చేది కాంగ్రెస్ పార్టీ. బడుగు బలహీన వర్గాల నుంచి కింది స్థాయి నుంచి వచ్చిన పేద ప్రజల గుండె చప్పుడు తెలిసిన వ్యక్తి మన మనోరన్న సభ్యుడు. మనకు మన అదృష్టము. మనకందరికీ ఈ సంక్షేమ పథకాలు అంతా ఎలాంటి డౌట్ లేదు. ఎవ్వరు కూడా ఆదాయపడద్దు. 4 సంవత్సరాలు అయింది. మనం ముందు కూడా ప్రభుత్వం తెచ్చుకుంటాము. మళ్ళీ కూడా మన సంక్షేమ పథకం కాంగ్రెస్ వల్ల సాధ్యము. మన అన్నతోనే సాధ్యమవుతుంది. ఈ 10 సంవత్సరాలు మనకు ఉపాసం పెట్టలేవు. ఒక పొద్దు నాకు ఇండ్లు లేవు, ఏమిటి లేవు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది, ప్రజాపాలన ప్రజా ప్రభుత్వం వచ్చింది. మనం ఏమైనా తీసుకొని సామరస్యంగా అందరు వినాలి. అధికారులు పెద్దలు అందరూ మాట్లాడతారు, అన్ని శిక్షలు చెప్తారు, మీరు ఓట్లు చెప్పి ఇప్పుడు ఈరోజు 12,000 రూపాయలు మన అన్న మనోహర్ గారు మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకి ఇవ్వబోతున్నారు. అదేవిధంగా మనకు ఏమీ మన మనోహర్ గారు గెలిచి సంవత్సరమే అయింది. దాదాపుగా 25 లక్షల రూపాయలు సీసీ బిడ్డకి ఇచ్చిన నాయకుడు మన మనోహర్ అన్న గారు. మీరు ఒకటే గమనించాలి. చాలా మంది చాలా అంటుంటారు, ఇంకా కూర్చొని అది అనుకుంటే ఇది అనుకుంటే అది రాలేదా ఇది రాలేదా అని చెప్తారు.
ఆ రోజు ఏదైతే 6 గ్యారెంటీలు ఇస్తా అని చెప్పి మన మనోహర్ రెడ్డి గారు చెప్పిండ్రో, మీరు మనోహర్ రెడ్డి గారి మాట నమ్మి మా మాట నమ్మి ఏదైతే ఓడేసి మీరు మనోహర్ రెడ్డి గారికి గెలిపించిన తర్వాత పక్కనే ఉన్న మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు 6 గ్యారెంటీలు అమలు చేస్తానని చెప్పి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది. మాట ఇచ్చిన ప్రకారమే ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తున్నాం. ఫస్ట్ గా మీకు అందరికీ ఫ్రీ బస్ ఇవ్వడం జరిగింది. తర్వాత మీకు అందరికీ ఫ్రీ కరెంట్ ఇవ్వడం జరిగింది. 500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతున్నది. అదేవిధంగా ఇల్లు కూడా ఇవ్వడం జరుగుతున్నది. ఆత్మీయ భరోసా కింద ఇప్పుడు 12,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్న రైతులు అనుకుంటున్నారు, మాకు కొంతమందికి రుణమాఫీ కాలే, 2 లక్షల రూపాయలలో రుణమాఫీ కాలే, కొంతమందికి కాలేదని చెప్పి చెప్తున్నారు. ఏ 2 లక్షల రూపాయల వరకు ఎవరికైతే రుణమాఫీ కాలేదో అది కూడా చేపిస్తానని చెప్పి మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు. మన వ్యవసాయ శాఖ మంత్రి కూడా చెప్తున్నారు. మన ఎమ్మెల్యే గారు కూడా 10 సార్లు అధికారులకు కానీ మంత్రులకు కానీ ముఖ్యమంత్రి ఇందులో రేషన్ కార్డులు ఎప్పుడైనా మనకు వచ్చినాయంటే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, నారాయణరావు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మనకు వచ్చినాయని మనం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, నారాయణరావు గారు ఉన్నప్పుడు ఈ ఒక్క గ్రామానికి 2,000కు పైగా ఇండ్లు వచ్చినాయనే మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు వచ్చిన ఇండ్లు తప్ప ఈ 10 సంవత్సరాల రేషన్ కార్డు ఎట్లుంటుందో కూడా ముఖం చూడలేని పరిస్థితి ఉంది. ఒక్కరికి కూడా కొత్త రేషన్ కార్డు రాలేదు, ఒక కొత్త పెన్షన్ రాలేదు, ఒక ఇల్లు రాలేదు. మనకి ఏం వచ్చినాయో అప్పుడు ఉన్న రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో నారాయణరావు గారు ఉన్నప్పుడే వచ్చింది. ఈ రోజు మన అదృష్టం మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మనోహర్ రెడ్డి గారు లాంటి ఒక మంచి ఎమ్మెల్యే, మంచి మనసున్న ఎమ్మెల్యే మనకు దొరికినందుకు ఈరోజు ఆయన ఆధ్వర్యంలో మళ్ళీ మనం ఇళ్ళ ముఖము రేషన్ కార్డు ముఖం చూస్తున్నామంటే ఇదంతా మన అదృష్టంగా భావించాలని నేను అందరికీ తెలియజేసుకుంటున్నాం. గ్రామస్తులు ఏదో కారణంగా ఒకవేళ ఈ సభకు రాలేకపోయి ఉంటే మీరు అదానే పడద్దు. ఈ మీటింగ్ తర్వాత కూడా మీరు ఎంఆర్ఓ గారి దగ్గరికి కానీ, ఎంపీఓ గారి దగ్గర కానీ, లేదా ఇక్కడ కూర్చున్న వేదిక మీద ఉన్న ఏ నాయకుల దగ్గర వచ్చినా కానీ మీ చేయి పట్టుకొని తీసుకెళ్లి మీ పేర్లు రాయించి అర్హులున్న ప్రతి ఒక్కరికి పెన్షనే కానీ, ఇల్లే కానీ, రేషన్ కార్డు కానీ చేర్పించే బాధ్యత ఇక్కడ ఉన్న మేము అందరం కూడా తీసుకుంటామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి ఎమ్మెల్యే గారికి చాలా ప్రోగ్రాంలు ఉన్నాయి, ఇంకో గ్రామం ఉంది, తాండూరులో ప్రోగ్రాంలు ఉన్నాయి. కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా ఈ అవకాశం నాకు ఇంకా పేరు చెప్పలేనటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, వేదిక ఉన్నటువంటి గౌరవ పెద్దలకు, వేదిక ముందున్నటువంటి నవల సోదరులకు అందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలుపుకుంటూ, మీ అందరి ఆశీర్వాదంతో ఎలక్షన్ లో చెప్పిన మీరు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. 6 గ్యారెంటీలు మన నాయకురాలు సోనియా గాంధీ గారు ఏదైతే చెప్పినారో, గౌరవ ఆ రోజు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పినారో 6 గ్యారెంటీలు తప్పకుండా సోనియా గాంధీ గారు ఏదైనా మాట చెప్పిందంటే ఆ మాట శిలాశాసనంతో సమానం. ఖచ్చితంగా ఆర్థికంగా ఈ రోజు ఎంత ఇబ్బంది ఉన్నా ఇప్పుడే వెంకటరమణ చెప్పాడు, ఆ రోజు ధనిక రాష్ట్రాన్ని అప్పచెప్తే మనకి ఏ విధంగా ఇబ్బందికరంగా ఈ రోజు 20 లక్షల కోట్ల పైన అప్పు చేసి ఈ రోజు ఇచ్చిండ్రు. ఒక అప్పుల తెలంగాణ ఇచ్చిన గడిచిన 10 సంవత్సరాల లోపల ధనిక రాష్ట్రాన్ని అప్పచెప్తే అది కూడా ఒక మన సంసారం లాంటిది. మంచి ఉన్న సంసారంలో పెద్ద మనిషి చేస్తే వాడు మొత్తం 4-10 ఏళ్ళలో మొత్తం పాస్ చేసి పెట్టిండు, అన్ని అప్పుల పాస్ చేసి పెట్టిండు అని చెప్పి మన కుటుంబాన్ని మనం ఎట్లా అనుకుంటామో, గత టీఆర్ఎస్ వాళ్ళు 10 సంవత్సరాల్లో తెలంగాణకి అస్పష్టంగా అన్ని కూడా ఎక్కడ దిక్తే అక్కడ అప్పులు చేసి పెట్టారు. అయినా గౌరవ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా వారు చేసినటువంటి అప్పులకు దాదాపు ఈ సంవత్సర కాలంలో 66,000 కోట్లు మిత్రులు కట్టుకుంటూ మీకు ఏదైతే చెప్పుకున్నామో సంక్షేమ పథకాలు ఒక్కొక్కటి ఎంబడే మా మహిళా సోదరులకు ఆర్టీసీ ఉచితంగా ప్రయాణం కానివ్వండి, బస్సు ప్రయాణం బస్సులో ఉచితంగా కానివ్వండి, 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ కానివ్వండి, 500కు ఒక సిలిండర్ కానివ్వండి. భారతదేశంలో ఎవరు కూడా గతంలో ఒక మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు మన తన ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు యావత్ భారతదేశం అంతా కూడా 70,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. గతంలో బీఆర్ఎస్ కూడా చెప్పి రుణమాఫీ చేస్తామని చెప్పి 10 సంవత్సరాల కాలంలో చాలా 9,000 కూడా
ఒకరికి చేయలేదు. అది మొత్తం 10 సంవత్సరాల్లో 10,000 కోట్లు కూడా చేయలేదు. మన ముఖ్యమంత్రి గారు ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా ఈ సంవత్సరాల కాలంలో 22,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. దాంట్లో నవోదయ గ్రామానికి దాదాపు 4 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. ఇంకా కొంతమంది ఉన్నారు, దాదాపు 3.5 కోట్ల పైన ఈరోజు నవోదయ గ్రామానికి రుణమాఫీ చేయడం జరిగింది. ఇంకా కాని వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎందుకంటే సంతానం లాగా గవర్నమెంట్ అంటే కూడా కొద్దిగా ఆర్థిక వ్యవస్థ కుంటుగా పడ్డాక ఖచ్చితంగా మిగిలిపోయిన వారందరూ కూడా మనం ఏదైతే 2 లక్షలు చెప్పి వారికి కూడా తప్పకుండా చేపించే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకొని మీకు అందరికీ చేపిస్తానని చెప్పి కూడా వెళ్తున్నారు మీకు తెలియజేస్తాను సోదరులు. అదే కాకుండా నేను చెప్పిన మీకు రేపు 26వ తారీఖు నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం అమలుపరిచినటువంటి రోజున ఇంకా 3 గ్యారంటీలు 4 గ్యారంటీలు మనం అమలు చేసుకోబోతున్నాం. మనకు అందరూ కూడా చెప్పినాం ఆ రోజు రైతు భరోసా ఇస్తామని చెప్పినాం ఎకరకు 15,000 రూపాయలు. రేపు 26వ తారీఖు నుంచి దాదాపు 15,000 కాదు ఎకరకు 12,000 రూపాయలు. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ బాగాలేదు. వచ్చే సంవత్సరం కాలం మిగతా 3,000 రూపాయలు కాలం కలుపుకొని 15,000 చేస్తున్నాం. ఇప్పుడు 12,000 రూపాయలు రేపు చెప్పి జనవరి 26 జనవరి రోజు భూమి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు అసలుకు 6,000 రూపాయలు రేపు 26వ తారీఖు నాడు మీ అందరి అకౌంట్ లో కొనిపించే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారు కొడతారు. ఏదైనా మిస్ అయినా కానీ దాదాపు నవోదయ గ్రామంలో 3,000 మంది ఉన్నారు. వారందరికీ కూడా కొనిపించే బాధ్యత దాదాపు 4 కోట్ల రూపాయలు సంవత్సరానికి వస్తాయి. వాళ్ళకి ఏదని చెప్పుకుంటే అదే దాని వాళ్ళకి ఇప్పించే బాధ్యత తీసుకుంటామని చెప్పి మీకు ఆ రోజు చెప్పినాం. గతంలో మీరు ఆఫీసులు కూడా నిర్వహించడం అవసరం లేదు. అధికారులందరినీ కూడా మన గ్రామానికి పంపిస్తాం. మన ఇంటికి అధికారులందరినీ కూడా వస్తారు మన దగ్గరికి. అదే అధికారులను తీసుకొని వస్తాం. మన సంక్షేమ పథకాలు మన ఊళ్ళోనే కూర్చొని శాంక్షన్ చేసుకుందామని చెప్పి ఎలక్షన్ల ముందు ఈ నవోదయ గ్రామంలో కూడా చెప్పినాకనే ఆ రోజు మా మల్లమ్మక్క కూడా అడిగింది. మాకు ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. గతంలో కాంగ్రెస్ అప్లై ఇచ్చిండ్రు మళ్ళా కావాలని చెప్పి అప్పుడప్పుడు ఫోన్లు కూడా చేసి అడుగుతుంటది. కానీ చెప్తా ఉన్నాను మల్లమ్మక్క కానీ మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నాను. ఆ రోజు చెప్పిన ప్రకారమే మీకు ఏదైతే అధికారులందరూ కూర్చొని నవోదయ గ్రామంలోనే సంక్షేమ పథకాలు లేని వారికి ఎవరికైతే నిజమైన అర్హులకు ఇవ్వాలని అనుకున్నామో ఈ గ్రామ సభ ద్వారానే ఎన్నిక కాపాడుతా ఉన్నది. ఈ రోజు ఇప్పుడే ఇంద్రమ భరోసా భూమి లేని నిరుపేదలకు ఎప్పుడైతే ఇస్తున్నారో లేని వారు చెప్పండి అది ఇస్తాం. అదే కాకుండా ఈరోజు రేషన్ కార్డులు ఉన్నాయి. గత 10 సంవత్సరాల కాలంలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చినటువంటి పాపన వాళ్ళే. మళ్ళీ ఆ రోజు మనం చెప్పినాం మీరు ఎక్కడ కూడా మీరు ఆఫీసులు కూడా నిర్వహించడం అవసరం లేదు. అధికారులను మన గ్రామానికి నవోదయ గ్రామానికి పంపిస్తాం. నిజమైనటువంటి అర్హులని అధికారులు ఇల్లు తిరుగుతారు. రేషన్ కార్డు ఎవరికైతే లేకుంటారో వారికి అందరూ కూడా ఇప్పిస్తామని చెప్పినాం. ఆ లిస్టు తయారు చేసిన అధికారులు. అదే కాకుండా యాడింగ్ చేసేది కూడా మన కొడుకుల పెద్దగా పేరు రాసేయాలని చెప్పి మన కొడుకుల పెద్దలని మన కోడల పేరు రాయాలన్నాయని మన బిడ్డల పేరు రేషన్ కార్డులో రాయాలన్నాయని యాడింగ్ కొంతమంది రాశారు. దాదాపు వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. దాదాపు యాడింగ్ దాదాపు 200 పై నెంబర్స్ ఉన్నారు. ఇంకెవరైనా మిస్ అయిన మీ కొడుకుల పేరు కానీ మీ బిడ్డల పేరు కానీ మీ కొడుకుల కోడల పేరు కానీ రాని వాళ్ళ ఏమన్నా పేరు ఉంటే వాళ్ళ పేర్లు కూడా రాసివ్వండి. నిజమైనటువంటి రేషన్ కార్డులు లబ్ధిదారులు ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఎక్కడ కూడా మీరు గాబర్ నిర్వహించడానికి అవసరం లేదు. ఇప్పుడే మా రాకేష్ గారు చెప్పిండ్రు మీరు తెలియజేసుకుంటూ. ఇదే కాదు ఆ రోజు చూసాం మనం బస్సిరాబాద్ వస్తుంటే బస్సిరాబాద్ లో పోయినాం. ఇల్లు తిరగడం ఇబ్బందికరంగా ఉన్నది. ఊళ్ళో కూర్చుంటే ఎంట్రెన్స్ బాగాలేదు. అక్కడ చెప్పారు మాకు ఇలా 10 ఫీట్ల రోడ్డు ఉందని చెప్పి మాకు ఇబ్బంది రోడ్లు బాగాలేవని చెప్పిండ్రు. ఈ సంవత్సర కాలంలో బస్సిరాబాద్ లో దాదాపు 300 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. ఈ రోజు ఇంకా కూడా అభివృద్ధి చేసేది ఉంది. ఈ రోజు మన బార్డర్లకు కొన్ని రోడ్లు ఉన్నాయి. కొన్ని శాంక్షన్ చెప్పేది జరిగింది పంచాయతీ రాజ్ ద్వారా కానీ ఆర్ఎంపీ ద్వారా కానీ ఇంకా కొన్ని ఉన్నాయి. అభివృద్ధి అనేది నిరంతరం జరుగుతుంది. ఖచ్చితంగా బస్సిరాబాద్ రూపురేఖల్ని ఆ రోజు ఏదైతే చెప్పినో మారుస్తుందని చెప్పి ఖచ్చితంగా అన్ని గ్రామాలని ఒక మంచి గ్రామాలుగా తీర్చుదామని చెప్పి కూడా వేసుకుంటాను మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అదే కాదు ఒక పెద్ద సమస్య ఉండే వర్షం పడితే జలాల్పూర్ నీలపల్లిలో ఎప్పటికీ ఫారెస్ట్ వాళ్ళు కొట్లాడుతూ ఉంది. దాన్ని అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళాం. చీఫ్ సెక్రటరీ తో కర్ణాటక చీఫ్ సెక్రటరీ తో మాట్లాడినాం. వాళ్ళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో మాట్లాడినాం. ఆ సమస్య కూడా తుది దశకు వచ్చింది. అది కూడా తొందరగానే ఆ సమస్య కూడా సాల్వ్ అయిపోతుంది. అదే కాకుండా ఇప్పుడే సోదరుడు చెప్పాడు మాధవ్ ఒక హాస్పిటల్
ఇప్పుడే అజయ్ గారు వీళ్ళందరూ కూడా చెప్పారు బషీరాబాద్ రోడ్ లైన్ చేసి అక్కడ కూడా మంచి రోడ్ వేసుకుందాం, ఇంకా బషీరాబాద్ అభివృద్ధి చేస్తున్నాం. అన్ని విధాల రోడ్లే కానివ్వండి, వైద్యమే కానివ్వండి, ఒక కాలేజీ కానివ్వండి, అన్ని మౌలిక సదుపాయాలు అన్నింటి కూడా చేస్తున్నాం. మా సోదరులు అడిగిండ్రు ఇక్కడ నవోదయ గ్రామానికి ఒక ఎస్సీ కమ్యూనిటీ హాల్ కావాలన్నాడు. తప్పకుండా ఎస్సీ కమ్యూనిటీ బషీరాబాద్ నవోదయ గ్రామానికి ఖచ్చితంగా ఎస్సీ కమ్యూనిటీ హాల్ కూడా ఇస్తాం. అదే కాకుండా ఇప్పటికీ ఇంకా ఈ సంవత్సర కాలంలో 25 లక్షల రూపాయల సీసీ రోడ్డు మన గ్రామానికి ఇవ్వడం జరిగింది. తాండూరు పట్టణంలో ఓ బంగారు దుకాణంలో వెండి పట్టీలు చోరీకి గురయ్యాయి. ఇద్దరు మహిళలు షాప్ లో నగలు కొనుగోలు చేసేందుకు వచ్చి వెండి పట్టీలను చోరీ చేశారు. చోరీ వ్యవహారం షాప్ లో సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. తాండూరు పట్టణంలోని గాంధీ చౌక్ సమీపంలో ఉన్న వెంకటేశ్వరాచారి జ్యువెలరీ షాప్ లో శుక్రవారం ఇద్దరు మహిళలు నగలు కొనుగోలు చేసేందుకు వచ్చి వెండి పట్టీలను చోరీ చేశారు. అనుమానం వచ్చిన యజమాని సీసీ ఫుటేజ్లో పరిశీలించగా మహిళలు వెండి పట్టీలను చోరీ చేసినట్లు గుర్తించారు. వెంటనే ఇద్దరు మహిళలను పట్టుకొని వారి నుంచి వెండి పట్టీలను స్వాధీనం చేసుకుని మందలించి వదిలేశారు. కానీ చెంజాలు తెలుసా దొంగతనం చూసిండాడే ఇక్కడ ఉన్న అందరూ చూసిండ్రా నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే ఉంటాను. మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.